మనోహరి పిల్లలందరూ కూడా పడుకున్న తర్వాత డోర్కి లాక్ చేసేసి ఇక బయటికి వస్తూ ఉంటుంది. మనోహరి ఇంటి బయటికి రాగానే రణ్వీర్ అక్కడికి వచ్చి గన్తో మనోహరిని బెదిరిస్తూ ఉంటాడు. అలా గన్ గురిపెడుతూ మర్యాదగా తాళాలు ఇవ్వు అని అడుగుతూ ఉంటే ప్లీజ్ రణ్వీర్ అని మనోహరి అంటూ ఉంటుంది. అయినా కానీ రణ్వీర్ మనోహరిని ఇక బెదిరించి పిల్లలు పడుకున్న గది తాళాలు తీసుకుంటాడు. ఇక వెంటనే ఆ తాళాలు తీసుకొని పిల్లల దగ్గరికి డోర్ ఓపెన్ చేసి రణ్వీర్ వెళ్తాడు. ఇక బెడ్ మీద అంజు తప్ప మిగతా ముగ్గురు పిల్లలు కూడా పడుకుని ఉంటారు. రణ్వీర్ గన్తో పిల్లల వైపు గురిపెడుతూ ఉంటే మనోహరి వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది. అంజు ఎక్కడా అని రణ్వీర్ అడుగుతూ ఉంటే ఏమో రణ్వీర్ నిజంగా నాకు తెలీదు, ఇక్కడే ఉండాలి అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పటికే మనోహరి గుమ్మానికి కట్టిన ఇక ఆ తాయెత్తు గాలికి ఊడి కింద పడిపోతుంది. అది పడిపోయేసరికి ఆరు ఇక ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక రణ్వీర్ మనోహరి అంజు కోసం అటు ఇటు చూస్తూ ఉంటే ఆరు ఇక రణ్వీర్ని చిత్తకొట్టుడు కొడుతూ ఉంటుంది. రణ్వీర్ గొంతు పట్టుకొని ఇక నొక్కుతూ గోడకేసి కొడుతూ ఉంటుంది. అలా కొడుతూ ఉంటే మనోహరి పక్కకు వెళ్ళి దాక్కుని చూస్తూ ఉంటుంది. రణ్వీర్కి ఏం అర్థం కాక తనని ఎవరు కొడుతున్నారో ఏం తెలియక చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటాడు. ఇక మనోహరి రణ్వీర్ దగ్గరికి వెళ్ళి బానే ఉన్నావా అని అడుగుతూ ఉంటే అసలు ఎవరు అని రణ్వీర్ అడుగుతూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడ ఉన్న చైర్ గిరగిర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా చైర్ తిరుగుతూ ఉంటే రణ్వీర్ మనోహరి షాక్ అయి చైర్ వంక చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరికీ కూడా ఆరు ఆత్మ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆత్మను చూసి ఇద్దరు కూడా షాక్లో ఉండిపోతారు. ఇక ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.